జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం బుధవారం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ప్రాంగణం నుండి 1K వాక్ ర్యాలీని జెండా ఊపి ఉమ్మడి జిల్లా 2వ అదనపు జిల్లా జడ్జి యు ఇందిరా ప్రియదర్శిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా 2వ అదనపు జిల్లా జడ్జి యు ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పౌరులను చైతన్యపరచడం కోసం ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి మనిషి స్వతంత్రంగా జీవించి తన మనుగడను కాపాడుకోవడానికి హక్కులు సహకరిస్తాయని అన్నారు. సమాజంలో వివక్షత లేకుండా అందరూ సమానంగా జీవించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ప్యారిస్ వేదికగా 1948 డిసెంబర్ 10వ తేదీన సభ్య దేశాలు సమ్మతితో ఈ హక్కుల ఒప్పందం జరిగిందని, అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం వాడవాడలా విజయవంతంగా జరుగుతుందని తెలిపారు. కావున ప్రతి మనిషి సమాజంలో గౌరవంగా జీవించే హక్కును కలిగి ఉండాలని, అలాంటి హక్కులకు భంగం కలిగినప్పుడు మానవ హక్కుల కమిటీని గాని న్యాయ సేవాధికార సంస్థలు గాని సంప్రదించవచ్చునని సూచించారు. కార్యక్రమంలో 7వ అదనపు జిల్లా జడ్జి వై శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కెకేవి బుల్లికృష్ణ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి పిఎస్విబి కృష్ణ సాయి తేజ మరియు ఇతర న్యాయమూర్తులు, లోక్ అదాలత్ మెంబర్ అబ్బినేని విజయ్ కుమార్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం, ఏజీపీ గెల్లా శ్రీనివాసరావు, ఇతర న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది, విమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పీడీ రమాదేవి, క్రాఫ్ ఎన్జిఓ వినోద్ తదితరులు పాల్గొన్నారు. మానవ హక్కులను రక్షించాలి. కాపాడండి. ఉండ్రు సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్. ఈరోజు హ్యూమన్ రైట్స్ డే పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి డైరెక్షన్ మేరకు మనం ఈరోజు 1K వాక్ చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కుల మత లింగ వివక్ష లేకుండా, జాతీయ లింగ వివక్షత లేకుండా ప్రతి ఒక్కరికి హ్యూమన్ రైట్స్ అన్నవి వారి రైట్. హ్యూమన్ రైట్స్ అంటే బేసిక్ రైట్స్, దట్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, లైఫ్, లిబర్టీ, ఎక్స్ప్రెషన్ అండ్ అదర్ మినిమం రైట్స్. ప్రతి హ్యూమన్ బీయింగ్కి అవి అవసరం. వీటిని ప్రొటెక్ట్ చేయడానికి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లాస్, అనేకమైన లాస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వాటిని ఎన్ష్యూర్ చేయడానికి, ప్రతి ఒక్కరూ కూడా హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి తమ వంతు కర్తవ్యాన్ని చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ వై శ్రీనివాసరావు. ఈరోజు గుర్తించుకోవాల్సింది ముందుగా యూనియన్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితిలో జనరల్ అసెంబ్లీ పారిస్లో ఉంది. 1948లో హ్యూమన్ రైట్స్ UDHR, యూనియన్ డిక్లరేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్, దాన్నే సార్వత్రిక ప్రకటన అని అంటారు. డిసెంబర్ 10, 1948లో ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఈ డిక్లరేషన్లో ఆల్ మెన్ ఆర్ ఫ్రీ అండ్ ఈక్వల్ అనేది డ్రాప్ చేయడం జరిగింది. చున్చాంగు, రేనే కాసిన్, మన ఇండియా నుంచి హన్సా మెహతా, అప్పుడు మన ఇండియా నుంచి హన్సా మెహతా గారు ఆల్ మెన్ ఆర్ ఫ్రీ అండ్ ఈక్వల్ కాదు, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫ్రీ అండ్ ఈక్వల్ అని ఆ డ్రాఫ్ట్ని కరెక్ట్ చేయమని సజెషన్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఆల్ హ్యూమన్ రైట్స్ ఆర్ ఫ్రీ అండ్ ఈక్వల్ అని యూనియన్ డిక్లరేషన్, దాన్ని యూనియన్ డిక్లరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అంటారు.